అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆ హ్యాపీనెస్ ఆఫ్ డెవలప్మెంట్. సో ఈరోజు మా ఫ్రెండ్తో కలిసి ఫస్ట్ టైం ఆయుర్వేదిక్ హాస్పిటల్కి వెళ్ళానండి. సో ఎందుకు వెళ్ళాను ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కీప్ వాచింగ్ మై ఛానల్. ఇక మొత్తానికైతే హాస్పిటల్కి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయామండి. సో ట్రాఫిక్ అయితే ఉంది. సో అలాగే వెదర్ కూడా ఎలా ఉందంటే హాట్గా ఉందన్నమాట. ఇప్పటి వరకు 2 డేస్ నుంచి వర్షాలు కురుస్తున్నాయి కదా. సో ఈరోజు మాత్రం ఎండ మాత్రం బాగా దహించేస్తుంది మమ్మల్ని. ఈ ప్లేస్ వచ్చి మేముండే ప్లేస్ నుంచి చాలా లాంగ్ డిస్టెన్స్. సో అది ఇంచుమించు సిటీ అవుట్కట్స్ లాగా ఉంది. సో ఇక్కడ నేచర్ చూసారా ఎలా ఉందో, చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ అంతా కూడా. సో అందుకని ఇది మాత్రం క్యాప్చర్ చేశాను మిస్ అవ్వకుండా. సో బాగుంది పీస్ఫుల్గా. ఇక ఈ పీస్ఫుల్ లొకేషన్లోనే మనం ఆయుర్వేదిక్ హాస్పిటల్ అనేది చూడొచ్చు. సో చాలా పెద్ద హాస్పిటల్ అండి. ఎంటైర్ ఒక ఊర్లాగా ఉంది హాస్పిటల్లే. సో లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక ఊరు వెళ్ళినట్టే. మనం ఎందుకు వెళ్ళామంటే ప్రేమ్కి ఫిజియోథెరపీలో ఒక ఫామ్కి సైన్ అనేది కావాల్సి వచ్చిందండి ఆయుర్వేదిక్ హాస్పిటల్ నుంచి. సో అందుకనే వెళ్ళాల్సి వచ్చింది. సో వెంటనే డాక్టర్ దగ్గర సైన్ పెట్టించుకొని రిటర్న్ అయిపోయామన్నమాట. ఆల్రెడీ July 8 జాయిన్ అవ్వమన్నారు కదా, బాబుని అడ్మిట్ చేయమన్నారు. ఇక రిటర్న్ అయిపోతున్నాం. ఎండ తీవ్రత బాగా ఎక్కువ ఉంది అండి. సో బాగా అంటే బాగా అన్నమాట. ఎండ మాత్రం ఆల్రెడీ వర్షం పడి ఉంది కాబట్టి ఎండ అధిక మోతాదులో ఉంది. సో మన సైడ్ వచ్చి ఆంధ్ర సైడ్లో చలివేంద్రాలు ఉంటాయి కదా, మజ్జిగ పంపిణీ అనేది చేస్తారు. సో ఇక్కడ నార్త్ సైడ్లో మాత్రం షర్బత్తులు పంచుతారండి. సో ఇప్పుడు చూడండి ఇక్కడ షర్బత్ అనేది పంచుతున్నారు. సో ఎండలు ఎక్కువగా ఉండటం చేత అందరూ తాగుతున్నారు. మేమైతే ఆగలేదు, ఫిజియోథెరపీకి వెళ్ళాలి, బాబుకి టైం అయిపోయిందని ఫిజియోథెరపీకి వెళ్ళాము. బాబుని వెంటనే కూర్చోబెట్టగానే బాగా ఏడ్చాడు. సో వాటర్ తాగిపించి లోపల కూర్చోబెట్టాము. సో ఇంకా షూ అనేది వేస్తున్నాము. ఇక ఇదేనండి షూ, మీకు క్లియర్గా చూపించాను కదా వీడియోలో. ఇక లోపలికి షూ తీసుకొని వెళ్తున్నామండి. సో ఇంకా మా హర్ష కూడా ఆడుకుంటున్నాడు, రింగ్ సెట్ చేస్తున్నాడు. గ్రీన్ బ్లూ పింకేనా, బ్లూ బ్లూ. ఇక్కడ బాబుకి ఎక్సర్సైజెస్ చేయించడానికి అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయండి. సో అలాగే టాయ్స్ కూడా. ఇంకా ఇక్కడ ప్రేమ్తో జామెట్రికల్ షేప్స్ అనేవి సెట్ చేపిస్తున్నారండి స్టాండింగ్ పొజిషన్లో ఉంచి. సో సెట్ చేస్తున్నాడు, ట్రై చేస్తున్నాడు. సో పక్కనే వాళ్ళ డాడ్ కూడా హెల్ప్ చేస్తున్నారు. సో యాక్చువల్లీ డాక్టర్ ఇంకా రాలేదని చెప్పి ఇంకో డాక్టర్ ఉంటే ఆవిడ చేయిస్తున్నారు. ఇది జాయిన్ చేసిన సెకండ్ డే అండి. స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాడు, బట్ ఏడ్చాడంట. నేనైతే వెళ్ళలేదు మరి. సో చూసారు కదండి వీడియోలో బాబు ఏడవటం, అలాగే బాబుకి ఒక బ్యాగ్, ఆ బ్యాగ్లో హ్యాండ్ మేడెడ్ షూ పెట్టాము, అలాగే ఒక వాటర్ బాటిల్, అలాగే ఒక టవల్ అనేది పెట్టాను. సో అది తీసుకొని ఫిజియోథెరపీ క్లాసెస్కి వెళ్తున్నాడు. సో ఫిజియోథెరపీలో ఏంటంటే తను నడవడానికి, అలాగే మాట, ఆక్యుపేషనల్ థెరపీలు అన్నీ నేర్చుకోవడానికి వెళ్తున్నాడు. చెప్పడానికి చాలా కష్టంగా ఉంది. బాబుని అలా అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట లైఫ్. సో అనుకునే విధంగా ఇలా జరిగిపోయింది బాబుకి. సో ఏదో స్కూల్కి వెళ్తాడు అనుకునే టైంలో ఇలా ఫిజియోథెరపీకి వెళ్ళాల్సి వస్తుంది బాబుకి. సో అది మాత్రం బాధ అనిపించింది. ఈరోజు మాత్రం కంట్రోల్ చేసుకుంటున్నాం అన్నమాట మమ్మల్ని మేము. ఎవరు ఏమీ చెప్పుకోలేమన్నమాట, ఎవరి బాధ వాళ్ళదే. సో లోపల మాత్రమే ఉంటుంది.
సో బయటికి మాత్రం ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాం అనమాట, అంత క్షోభ అనుభవిస్తున్నాం. సో బాబు త్వరగా రికవర్ అయ్యి తను స్టేబుల్గా ఉండి తనకి తానుగా ఏదైనా కానీ పనులు చేసుకోగలిగితే చాలు, అంతవరకు మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏమీ లేదు దీని నుంచి. సో బాబు అన్ని వేళలా ఆరోగ్యంగా ఉండాలి, అలాగే మంచి ఎంతో జ్ఞాని అయిపోవని అవసరం లేదు, తను అలా ఉండాలా ఇలా ఉండాలా అని తెలుసుకుంటే మాత్రం చాలండి. సో అంతకు మించి ఏమీ లేదు. సో తనకి అన్ని వేళలా హర్ష అయితే వాళ్ళ తమ్ముడు తోడుంటాడు అని అనుకుంటున్నాము. సో ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. సో అదే బాండింగ్ కంటిన్యూ చేయాలి, లైఫ్ లాంగ్ స్థిరంగా ఉంచాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అలాగే చేస్తాను కూడా. సో అలాగే మీ బ్లెస్సింగ్స్ కూడా మా బాబుకి అన్ని వేళలా ఉండాలి. బాబుని ఎక్కువ ఏడ్పించినా కూడా ప్రాబ్లమే అండి. సో తనకి ఫీవర్ వచ్చేస్తుంది, ఫీవర్లో ఫిక్స్ వచ్చేస్తాయి. సో అది కూడా కష్టమవుతుంది మాకు కూడా. కానీ బట్ ఒక పోషణ అనిపిస్తుందండి, బాబు అలా స్కూల్కి వెళ్ళాల్సిన వయసులో ఇలా ఇంత కష్టపడుతున్నాడే తను ఏంటి అని తెలుసుకోవడానికి అని చెప్పి చాలా బాధ వేస్తుంది. ఆ టైంలో మాత్రం మేము కూడా బాధపడతాం, బాబు ఎందుకు ఇలా పుట్టాడు ఏంటి అనేది అనిపిస్తుంది. కానీ మార్చుకునే అవకాశం మాకు ఇచ్చాడు. అంటారు చూసారా, ఏదో ఒక రాయిని శిల్పంలా మార్చుకోవచ్చు కదండి, అలాగే మా బాబుని కూడా ఒక వజ్రంలాగా మార్చుకుంటాము మేము. మార్చుకోవడానికే ప్రయత్నిస్తున్నాము శతవిధాల. సో అన్ని వేళ బాబుకైతే సదుపాయాలు కల్పిస్తున్నాము. మీకు తెలిసిన వాల్యుబుల్ సజెషన్స్ కూడా మాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. సో అవి మాకు హెల్ప్ అవుతాయి. నేను ఎంఎస్సీ చేశాను, కానీ నా కెరీర్ అంతా స్టాప్ చేసేసి కేవలం బాబు కోసమే ఉండిపోయానండి ఇంట్లో. సో బాబుకి క్యూర్ అయితే మళ్ళీ నా కెరియర్ని నేను స్టార్ట్ చేయగలుగుతాను. బాబు కెరియర్ కూడా చాలా బాగుంటుంది. సో బాబులో ఇంప్రూవ్మెంట్ రావాలనేదే మా కోరిక. సో బాబు అయితే మాకు వజ్రం అన్నమాట. రాయ అవ్వచ్చు, కానీ ఇది అంతకన్నా ఎక్కువ అన్నమాట. సో ఫస్ట్ బేబీ ఈజ్ ద బెస్ట్ బేబీ అంటారు కదా. సో ఫస్ట్ మేము అనుకున్నది కూడా ప్రేమకు ప్రతిరూపం ప్రేమే అనుకున్నాం. సో అలాగే మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ప్రేమకు ప్రతిరూపం ప్రేమ అనుకునే ప్రేమ అనే నామకరణమే అనుకున్నాము. కానీ అనుకున్న విధంగా బాబుకి ప్రేమ అనే నేమే వచ్చిందండి. సో అలాగే ప్రేమ అనే పెట్టాము. సో నేను ఎక్కువ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలుస్తాను కాబట్టి ప్రేమ కార్తికేయ అని పెట్టుకున్నాను. సో మా సంతోషమే ప్రేమ సంతోషం, ప్రేమ సంతోషమే మా సంతోషం అనమాట. నచ్చినట్లయితే లైక్ చేయండి, సో కుదిరితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.